ఏపీలో మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక ఈ నోటిఫికేషన్ కింద 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ఏపీ సర్కార్ భర్తీ చేయనుంది. ఈ సందర్భంగా విద్యాశాఖ మెగా డిఎస్సి పరీక్షల షెడ్యూల్ ను సైతం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ డిఎస్పీ షెడ్యూల్ ను విడుదల చేశారు. ఇన్నాళ్లు ఓర్పు పట్టుదలతో ఎదురు చూసిన ఔత్సాహికులందరికీ ఆల్ ద బెస్ట్ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఇక నేటి నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. జూన్ 6 నుంచి జూలై వరకు సిబిటి విధానంలో పరీక్షలుంటాయి. ఇక డిఎస్సికు సంబంధించిన జీవోలు, ఖాళీల వివరాలు, పరీక్షల షెడ్యూల్, సిలబస్ వంటి ఇతర వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచారు. ఇక మెగా డిఎస్సిలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనుంది. ఇక వీటిలో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర జోనల్ స్థాయిలో 2,259 పోస్టులున్నాయి. ఇక ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్లు, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఇక జువైనల్ సంక్షేమ పాఠశాలలోని ఖాళీలకు జిల్లా స్థాయిలో నియామకాలు చేపడతారు. బదిరా, అందుల పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్స్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలలోని పోస్టులను రాష్ట్ర జోనల్ స్థాయిలో భర్తీ చేయనున్నారు. ఇక అన్ని రకాల ఎస్టీటీ పోస్టులు 6,599, స్కూల్ అసిస్టెంట్లు 7,487, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 2 కలిపి 14,088 పోస్టులున్నాయి. ఇక అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ఆ తర్వాత 7 రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత తుది కీని ప్రకటిస్తారు. ఇక ఆ తర్వాత వారం రోజులకు మెరిట్ జాబితా ప్రకటన చేయనుంది విద్యాశాఖ. ఏపీలో మెగా డిఎస్సి షెడ్యూల్ రిలీజ్ చేశారు. కంప్యూటర్ టెస్ట్ బేస్డ్ విధానంలో పరీక్షలు జరగబోతున్నాయి. మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు మంత్రి లోకేష్. ఆల్ ద బెస్ట్ అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా పొందుపరిచినట్టుగా తెలియజేస్తున్నారు. పరీక్షలు నిర్వహణకు సంబంధించిన డీటెయిల్స్ కూడా అన్ని అందులో ఉంటాయి. నేటి నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్, మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం ముందుగానే షెడ్యూల్ ప్రిపేర్ చేసింది. ఈ రోజు దీనికి సంబంధించిన షెడ్యూల్ ని మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. మొత్తం మీద చూస్తే మే 15వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి కూడా మే 15 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. మెగా డిఎస్సి 2025 పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, దీనికి సంబంధించిన జీవోలు, ఉపాధ్యాయ పోస్టులు, వీటి సంబంధించిన అన్ని కూడా ఆన్లైన్ లో ప్రత్యేకమైన వెబ్సైట్ లో డిఎస్సి పూర్తి వివరాలన్నీ కూడా ప్రభుత్వం వెబ్సైట్ లో పొందుపరిచింది. మొత్తం మీద చూస్తే జిల్లాల వారీగా ఏ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి, మొత్తం ఎన్ని రకాల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి, జిల్లాల వారీగా పూర్తి వివరాలతో కూడినటువంటి మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. మొత్తం మీద చూస్తే డిఎస్సి ఎప్పుడు పెడతారు అని ప్రతిపక్షాలు ఇప్పటికే ఒకవైపు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాయి, విమర్శలు చేస్తున్నాయి. మరొక వైపు విద్యార్థి సంఘాలు కూడా మెగా డిఎస్సి కోసం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎక్కడైతే ఉపాధ్యాయ పోస్టులు అన్ని కూడా పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఉపాధ్యాయులు అవసరం ఉందో అటన్నిటి కూడా గుర్తించారు. 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించింది. వాటన్నిటిని కూడా వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నాటికల్లా మొత్తం కొత్త ఒక 16,347 ఉపాధ్యాయులందరూ కూడా వచ్చే విద్యా సంవత్సరం నాటికి విధుల్లో చేరతారని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా ఈ రోజు నుంచి మొదలవబోతోంది. ఓకే, థ్యాంక్ యూ జయరాజ్.